స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గాము రక్షణ శృంగాము, ఉన్నత దుర్గాము రక్షణ శృంగాము, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు మన దేవుడే, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్ళతోనూ, రాత్రింబవళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 37వ పాట కూడా పాడుకుందాం. సదా స్తుతింతునే సురక్షక. మైనర్ కార్డు బాబు. ఏం కార్డు అది? బి మైనర్. సదా స్తుతింతునే సురక్షక. క్వైర్ వారు రావాలి.
సదా స్తుతింతు యేసు రక్షక యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక నిన్నే స్తుతింతు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక కష్టములందు స్తుతింతు కష్టములందు స్తుతింతు కష్టములందు స్తుతింతు నష్టములందు స్తుతింతు నిష్ఠాదే కదా శ్రేష్టమాదే కదా సృష్టి నీదే కదా నిష్ఠాదే కదా శ్రేష్టమాదే కదా సృష్టి నీదే కదా సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక స్తుతింతు నిందాలయందు స్తుతింతు తందారాలందు స్తుతింతు ఆనందమణిపై విందుగని నీ అందుమణి ఆనందమణిపై విందుగని నీ అందుమణి సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక ఉపకారములకు స్తుతింతు అపకారములకు స్తుతింతు ఉపకారములకు స్తుతింతు అపకారములకు స్తుతింతు అపవాదురాని అపవాదు కాని కృప నీదే అని అపవాదురాని అపవాదు కాని కృప నీదే అని సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక ప్రాణాపాయములో స్తుతింతు నా ప్రాణాపాయములో తలంతు ప్రాణాపాయములో స్తుతింతు నా ప్రాణాపాయములో తలంతు బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే లోక త్రాణమిదే బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే లోక త్రాణమిదే సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక
కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు. నా నిరుకు నీదే, భక్త సరకు నీదే, క్రీస్తు కొరకు నీదే. నా నిరుకు నీదే, భక్త సరకు నీదే, క్రీస్తు కొరకు నీదే. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు. ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. మధ్యలో నా వాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నా వాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవునే, ఉండేదనని నా మన దేవుని. కరములు ఎత్తి నిత్యం స్తుతించెదము, కరములు ఎత్తి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభులో నిత్యముందుము, రాకడలో ప్రభులో నిత్యముందుము. మొక్కేదము స్తుతించి పొగడెదము, మొక్కేదము స్తుతించి పొగడెదము. ఆయనే నా సంగీతము,
చేయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు సహాయపడన్ తానప్పగించు మనకై మనకింత వరకు సహాయపడన్ తానప్పగించు మనకై మనలను నడిపెను సుఖముగా తనదు సత్యము నేర్పించి కను పాపగాచన్ తనదు సత్యము నేర్పించి పాపగాచన్ స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు మళ్ళీ ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఈ ధరలోని నరులలో యాదార్థ హృదయులకు ఈ ధరలోని నరులలో యాదార్థ హృదయములకు ముదమున తన చిత్తము తెలుపు పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆమేన్ ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి
కన్నులతో బోధించును అన్ని సమయం భూలాలో కన్నులతో బోధించును నన్ను మార్చెను తప్పినను పెన్నుగా హృదయము నాదరించే అల్లా గురు యేసు పెన్నుగా హృదయము నాదరించే అల్లా గురు యేసు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు తగిన సహాయము చేయును ఏ కాలమందున కొనుక పిల్లలకు ఏ కాలమందున కొనుకావు మక్కువ పిల్లలకు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము హాగరును చూచిన కన్నులు అనేకుల చూచెను హాగరును చూచిన కన్నులు అనేకుల చూచెను ఇశ్రాయేలుల కనికరించే ఎజ్రాకు సహాయపడు నిద్రించవునెప్పుడు ఎజ్రాకు సహాయపడు నిద్రించవునెప్పుడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు స్తోత్రం ఆమేన్ హల్లెలూయా స్తోత్రించి కీర్తింతుము నీతి మంతులా చూచే దాది బోలి కాచెను నీతి మంతులా చూచే దాది బోలి కాచెను జ్యోతుల వాలే నుండును అతి బలమిచ్చును అవసరతం క్షితి నిన్ను విడువాడు అతి బలమిచ్చును అవసరతం క్షితి నిన్ను విడువాడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు హల్లెలూయా ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము
ఏడు కన్నులు గలవాడు నేడు నిన్ను కాపాడును. ఏడు కన్నులు గలవాడు నేడు నిన్ను కాపాడును. ఎడతెగని చెడుగుల పాపం రేడుల నేర్పరచువాడు. పాడుడి హల్లెలూయా రేడుల నేర్పరచువాడు. పాడుడి హల్లెలూయా స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. దేవునికి స్తోత్రం. చాలమ్మా, చాలు బాబు. థ్యాంక్ యూ. May God bless the choir members and God bless all the people who cooperated and involved in the worship. అందరికీ దైవాశీస్సులు కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి 25వ కీర్తన క్లుప్తముగా మనము కొన్ని మాటలు ధ్యానించి ప్రభురాత్రి భోజనములోనికి మనం వెళదాం. ప్రభురాత్రి భోజన సంస్కారం జరపడానికి ద్రవ్యాలు రెడీగా ఉన్నాయి కదమ్మా. రొట్టె ద్రాక్షారసం రెడీగా ఉంది. 25వ కీర్తన 8వ వచనం నేనే చదువుతున్నాను, చిత్తగించండి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. దేవునికి స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మన దేవుడు ఉత్తముడు. కేవలము మంచివాడు మాత్రమే కాదు. హీ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్, బట్ హీ ఈజ్ ద బెస్ట్ అమాంగ్ ద బెస్ట్. మంచోడనేది వేరు, ఉత్తముడు అనే మాట వేరు. మంచోళ్ళు చాలామంది ఉంటారు. ఈయన మంచోడే కానీ ఈయనకంటే ఆయన ఎక్కువ మంచోడండి అని చెప్పుకుంటాం. ఏదైనా ఇప్పుడు వెండి మంచిదా కాదా? కానీ వెండిని బంగారాన్ని మీ ముందు పెడితే ఏది ఎన్నుకుంటారు? ఏదో ఒకటే ఎన్నుకోండి. అంటే ఎవ్వరు వెండిని తీసుకోరు. వెండి విలువైనదే, కానీ వెండి కంటే బంగారం. అయితే ఈ మంచితనములో శిఖరాగ్ర స్థాయిలో పీక్ పాయింట్లో ఉన్నటువంటి మంచితనము దేవుని వ్యక్తిత్వము, దేవుని మంచితనం. ఎవడైనా మంచివాడంటే అంతకంటే మంచివాడు ఒకడు ఉండొచ్చు, కానీ దేవుని కంటే మంచివాడెవడు ఉండడు. దేవుని కంటే మంచివాడు ఒకడు ఉండడం సాధ్యమే కాదు. దేవుని గుణలక్షణాలన్నీ కూడా అటువంటివే. ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు అండి. అప్పుడే పుట్టినటువంటి ఒక 6 నెలలు లేక 3 నెలల లేకుంటే ఇప్పుడే పుట్టిన 3 గంటల పసికందు ఒక పాపను తీసుకొచ్చారనుకోండి, ఆ చిన్న పాపాయి కంటే ఒక 5 సంవత్సరాల బాలుడు బలవంతుడు కదా. ఆ నెలల పసికందు కంటే 5 సంవత్సరాల బాలుడు బలవంతుడు. ఆ 5 ఏళ్ల బాలుడు కంటే కూడా 20 సంవత్సరాల యవనస్తుడు బలవంతుడు. వాడికి 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్
క్రీడలో పాల్గొనే బాక్సర్స్ ఉన్నారనుకోండి, వాడు ఒక గుద్దు గుద్దితే ఈ 20 ఏళ్ళోడు కూడా దోసకాయ పచ్చడి అయిపోతాడు. మనకంటే వాళ్ళు చాలా బలవంతులు. కానీ వీళ్ళందరికంటే బలవంతుడు దేవుడు, అతి బలవంతుడు, అత్యంత బలవంతుడు. బలవంతుని కంటే ఒక బలవంతుడు ఉంటాడు, కానీ అందరికంటే బలవంతుడు దేవుడు. ఆయన కంటే బలవంతుడిగా ఇంకొకడు ఉండడానికి అవకాశమే లేదు. అలాగే జ్ఞానము కూడా, మనందరికంటే జ్ఞానవంతుడు దేవుడు. నేను కొన్ని విషయాల్లో జ్ఞానవంతుడని నేను అనుకుంటున్నా, కానీ అన్ని విషయాల్లో కాదు. నాకు చేతకానివి ఎన్నో ఉన్నాయి. నేను చెప్పా కదా, రూబిక్ క్యూబు నేను సాల్వ్ చేయలేను. అది ఎంత తిప్పినా ఒకవైపు ఒక రంగు వస్తుంది అంతే. మళ్ళీ రెండో వైపు ఒకటే కలర్ తెద్దామని ప్రయత్నం చేస్తే ముందు చేసిన కలర్ డిస్టర్బ్ అయిపోతుంది. మరి కొంతమంది 5 నిమిషాల్లో చేసేస్తారు. ఎలా చేస్తారో నాకు అంతు పట్టదు, నాకు తెలియదు. దాంట్లో నేను అవమానం అనుకోను. మరి నాకు అంత బుర్రకాయ దేవుడు ఇవ్వలేదు, ఏం చేస్తాము? అంత జ్ఞానం నాకు లేదు. నాకున్న జ్ఞానం ఒకటే, దేవుని చిత్తమును గ్రహించే జ్ఞానము, దేవుని చిత్తాన్ని జరిగించగలిగిన ధైర్యము. ఈ రెండు నాకు ఉన్నాయి, అందుకే దేవుని సేవకుణ్ణి. మరి రూబిక్ క్యూబు కొంతమంది టీనేజర్స్ పుట్టుకని అప్పటికప్పుడే చేసేస్తారు. ఐ కెనాట్ డూ దాట్. అది ఎంతో ట్రై చేసి నాకు వీలుగాక ఓ పరిష్కారం కనిపెట్టా. దానికి 4 దిక్కులా ఏ రంగు కావాలో పెయింట్ వేసుకుంటే సరిపోద్ది సార్. రోజంతా దీనికి టైం అంతా వేస్ట్ చేయడం ఎందుకు? నీకు కావలసింది ఒకవైపు ఒక కలర్ రావాలి, అంతే కదా. ఆ కలర్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. ఆ రూబిక్ క్యూబ్ ఇవ్వగానే బ్రష్ ముంచి ఇటు ఈ కలర్ అటు ఆ కలర్ వేసుకుంటే సరిపోయే, టైం వేస్ట్ ఎందుకని ఒక మార్గం కనిపెట్టా. అంటే చేతగాక తమాషాకు నవ్వుకోవడానికి అలాగ అంటున్నా, కానీ అలా పెయింట్ కొడితే నన్ను ఎవడన్నా అబ్బాయి ఇంత మేధావిరా అంటాడు ఎవడన్నా అన్నాడు. గనుక ఒకనికంటే ఒకడు జ్ఞానవంతుడు, ఒకనికంటే ఒకడు బలవంతుడు, కానీ అందరికంటే జ్ఞానవంతుడు దేవుడు. ఇక ఆయన కంటే ఎక్కువ 4 ఆకులు ఎక్కువ చదివినోడు ఎవడు ఉండడానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే బలములో ఆయననే అతి బలవంతుడు, అత్యంత బలవంతుడు. జ్ఞానములో, బలములో, నీతిలో, పరిశుద్ధతలో, మంచితనములో కూడా ఆయనే అత్యంత మంచివాడు. అంతకంటే మంచోడిగా ఉండడు. గనుక ఆయనను ఏమని పిలుస్తారంటే ఉత్తముడు. ఉత్తముడు యెహోవా ఎవరు? ఉత్తముడు. అంటే దెర్ కెనాట్ బి ఏ బెటర్ పర్సన్ దాన్ గాడ్. గాడ్ ఈజ్ సో గుడ్, అల్టిమేట్లీ గుడ్ అండ్ అబ్సల్యూట్లీ గుడ్, సూపర్లేటివ్లీ గుడ్. ఆయన కంటే మంచోడు అనేవాడు ఉండడానికి అవకాశం లేదు. అది బైబిల్ మనకు ప్రత్యక్షపరుస్తున్న దేవుని వ్యక్తిత్వం. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. ఆయన చేసే కార్యములన్నీ న్యాయమైనవి, నీతి కలిగినవి, అందరికీ మేలు చేసే కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనమందరం, మనలో ఎవడైనా మంచోడు ఉన్నాడు అనుకోండి, ఏ చెడ్డ పనులు చేయకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, ఎవరికి మోసం చేయకుండా, కొంచెం నీతిగా న్యాయంగా బ్రతికేవాడు ఉన్నాడు అనుకోండి, వాడి ముందు ఎవడైనా ఒకడు పనికి మాలిన నికృష్టుడు ఒకడు కనపడతాడు. వాడు మంచివాడు కాదు, దుర్వ్యసనాలకు బానిసైపోయినాడు, ఆ ఇంటిని, భార్యను, పిల్లల్ని అసలు వాడు పట్టించుకోడు, సమాజంలో ఎవరికి సహాయపడడు, ఎప్పుడు చూసినా త్రాగుడు, తిరుగుడు, ఇదే వాడి లైఫ్. అలాంటి నికృష్టుడు ఒకడు కనపడ్డాడు అనుకోండి, ఈ మంచివాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడిని ముందు అసహించుకుంటాడు కదా. చచ్చా, ఏం బ్రతుకురా వాడి బ్రతుకు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళ పోషణ పట్టించుకోడు, వాడు మనిషి అంటరా?
ఎప్పుడు త్రాగుడు తిరుగుడు, ఎక్కడో రోడ్ల మీద ఉంటాడు, పందిలాగా రోడ్డు పక్కన పడి ఉంటాడు. చచా, అట్లాంటి మనుషులు అసలు పుట్టకపోతే మంచిది అని ముందు ఈ మంచివాడైన వాడు అసహ్యించుకుంటాడు. వాడు మనకు పరిచయం ఉన్నా సరే ఎవరైనా అడిగారు అనుకోండి, మీ ఇంటి పక్క ఒక అతను ఉంటాడు కదండి చెప్పినాడు, వాడు నాకేం సంబంధం అండి అంటే, మీ ఫ్రెండ్ కదా, మీ ఇరుగు పొరుగు కదా. వాడు నాకేం ఫ్రెండ్ అండి, పరమ దరిద్రుడు వాడు. చచా, ఆ చెత్త మనిషిని గురించి నాతో మాట్లాడకండి. మేము చాలా పరువు గల కుటుంబం అండి, మేము ఒక నీతి మర్యాద గల కుటుంబం, అట్లాంటి దుర్మార్గుల గురించి నాతో మాట్లాడకండి అనేస్తాం. మనం మంచోళ్ళం అయినప్పుడు, సమాజంలో మంచి పేరు ఉన్నప్పుడు చెడ్డవాళ్లను గూర్చి మనము అసహించుకుంటాము, వాళ్లకు దగ్గరగా వెళ్ళటానికి మనకి ఇష్టం ఉండదు. కానీ మంచివాళ్లలోకెల్లా అతి మంచివాడైన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పాపులను పట్టించుకుంటున్నాడు. యెహోవా ఉత్తముడు కాబట్టి పాపులను అసహించుకోవడం లేదు. ఇంత ఉత్తముణ్ణి ఆ దుర్మార్గులతో నాకు సంబంధం ఏంట్రా, ఇంత మంచివాణ్ణి ఆ నీచులతో నాకెందుకు సంబంధం, వాడు పోతే పోనీ సర్వనాశనం, కానీ అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళ వైపు చూడను అని అసహించుకుంటే అది న్యాయమే కదా. ఇప్పుడు మనం అందరం కూర్చున్న మధ్యలోకి ఒక పంది వచ్చింది అనుకోండి, అందరము ఎంతో హ్యాపీగా సంతోషంగా, అబ్బా ఎంత బాగుందో, అబ్బా దాని పొట్ట చూడు, అసలు దానికి నడువే లేదు, మెడ కూడా లేదు, ఎంత గుండ్రంగా ఉందో, ఎంత బాగుంది అని దాని మూతి చూడండి. అసలు అట్లాంటి పెదవులు ఏ జంతువుకైనా ఉన్నాయా? ఎంత చక్కగా అని ఎవరైనా దాన్ని చూసి మురిసిపోతారా? అసలు దాన్ని చూస్తేనే, తలుచుకుంటేనే డోకొస్తుంది. అసలు అట్లాంటి జంతువుని దేవుడు ఎలా సృష్టించాడో అనిపిస్తుంది అండి. నెమలిని గూర్చి చాలా ఆశ్చర్యం నాకు, దేవుడు ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడు. ఎంత అందమైన పక్షి అంటే, ఈ ప్రకృతికే ఒక అందం నెమలి. అసలు మగ నెమలి చూడండి, దాని తల మీద కిరీటంలాగా ఉంటుంది. తర్వాత దాని పింఛము, దాని తోక కనుక పురి విప్పిందంటే ఆ డిజైనింగ్ చూడండి, ఆ బ్రిలియంట్ కలర్స్ చూడండి, షైనింగ్ కలర్స్ చూడండి. ఏ చిత్రకారుడు తయారు చేయగలడు అటువంటి అందాన్ని? నెమలిని చూసి ఆహా ఎంత అద్భుతంగా చేసావయ్యా అని ఎన్నోసార్లు దేవుని నేను స్తుతించాను. పందిని చూసి ఏంటి ఇంత దరిద్రమైన జంతువుని చేసావు తండ్రి, అసలు దీన్ని చేయాలని ఎందుకు అనిపించింది నీకు, ఎందుకు చేసావు అయినా అసలు అని చెప్పి చాలాసార్లు చిన్నప్పుడు, నాకు 6 సంవత్సరాలప్పుడే దేవునితో సంబంధం అని చెప్పా కదా, అమ్మ నన్ను రక్షణలోకి నడిపించి రోజు దేవునితో మాట్లాడాలని నేర్పించింది. ఆ మహాతల్లి చేసిన గొప్ప మేలు నాకు అది. రోజు మాట్లాడాలంతే, అమ్మ నేర్పింది, అలాగా అలవాటు అయిపోయింది. సో 8-9 ఏళ్ళప్పుడు అడిగా, ఎందుకు చేసావు పంది నేను అంటే, నీకు అర్థం కాదులే, పెద్దోడు అయ్యాక చెప్తాను అన్నాడు. నాకు 18 years వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అంటే ప్రశ్న అడిగిన 10 ఏళ్ళకు చెప్పాడు. అప్పటికల్లా హైదరాబాద్కి వచ్చేసాం వరంగల్ నుండి. పందిని ఎందుకు చేశానో చెప్తారమ్మని. ఎందుకు చేసావు ప్రభువా అంటే, దాన్ని చూడగానే నీకేమనిపిస్తుంది, అసహ్యం వేస్తుంది కదా. పాపమును చూస్తే, పాపములో దొర్లే వ్యక్తులను చూస్తే నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. నేను పరిశుద్ధుడను గనుక, మచ్చలేని వాడను గనుక, లోపము లేని వాడను గనుక, పాపములో జీవించే వ్యక్తులను, ఆ పాప కార్యాలను చూస్తే అటువంటి అసహ్యమే కలుగుతుంది నాకు. నా ఫీలింగ్స్ మీకు అర్థం కావడానికి దాన్ని చేశాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పాపము అనేది నాకు అసహ్యము. ఎంత అసహ్యం అంటే, పాపాన్ని చూసి నువ్వు ఎలాగ కంపరవెత్తిపోతున్నావో అలాగే పాపం
ఆ పందిని చూస్తే నీకు ఎలా కంపరమెత్తిపోతుందో పాపాన్ని చూస్తే నాకు అలాగే ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. ఎందుకంటే నా అంతరంగములో నేను పరిశుద్ధుడను గనుక అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన ఉండి పాపులను చూసి ద్వేషించి అసహించుకొని త్రోసివేస్తే అది చాలా న్యాయమే కదా. కానీ త్రోసివేసే బదులు దగ్గరికి వచ్చాడు. పాపులకు ఆయన తన మార్గమును ఉపదేశించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఉత్తమత్వము ఏమిటంటే, నేను సర్వోత్తముడను గనుక అనేక లోపాలు కలిగిన మనుషులను అసహించుకుంటాను, త్రోసివేస్తాను అని ఆయన అనుకోవడం లేదు. కానీ వీళ్ళను కాస్త బాగు చేద్దాము అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళను రక్షించాలి, వీళ్ళను బాగు చేయాలి, ఇలా పాడైపోవడానికి నేను వాళ్ళను వదిలేయకూడదు అని జాలిపడి దిగి వచ్చి నాశనమైపోతున్న వాళ్లకు మోక్ష మార్గం సిద్ధపరిచాడు. నీతి మార్గంలో ఎలా నడవాలో ఆయన నేర్పిస్తున్నాడట. ఆయన ఉపదేశకుడు. దయచేసి 8వ వచనం చూడండి. తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. అంటే బాగా నేర్పిస్తాడు. ఆయన ఒక టీచర్ అన్నమాట. ఒకసారి చెబితే అర్థం కాదు పాఠం. ఎలా రక్షణ పొందాలో, ఎలా నీతిమంతులం కావాలో, ఎలా పరిశుద్ధులం కావాలో ఒక్కసారి చెప్తే అర్థం కాదు. ఆయన అనేక సార్లు చెప్పి చెప్పి అర్థమైందాక చెప్పి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు, జీవ మార్గంలో నడిపిస్తాడు. కడకు మోక్షమనే ఉన్నతమైన మహిమలోకానికి ఆయన మనల్ని చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ 25వ కీర్తన అంతటిలో భక్తునికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే తన సొంత పాపమే. ఈ 25వ కీర్తనలో భక్తునికున్న సమస్య ఏమిటంటే తన సొంత పాపమే. చూడండి దయచేసి 11వ వచనం. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. ఏమండి, నేనేదో మంచోడిని ఆయన చెప్పుకోవట్లేదు. నేను మంచోడిని కాదు బాబు, నేను ఎన్నో తప్పులు చేసిన వాడిని. నేను చేసిన తప్పులు కూడా చిన్న చిన్నవి కాదు, బహు ఘోరమైనటువంటి పాపములు నేను చేశాను. అంతేకాదు 7వ వచనము చూడండి. నా బాల్య పాపములను, నా అతిక్రమములను, ఏమండి బాల్యము నుండి నేను ఎన్నో చెడ్డ పనులు చేశాను. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. చిన్నప్పుడు చిన్న తప్పులు చేశాను, పెద్ద అయినాక పెద్ద తప్పులు చేశాను. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని. భక్తుడు యథార్థంగా ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఆయనకి ఇంకొక సమస్య ఉంది. లోపలేమో నేను పాప స్వభావము కలిగిన వాడను అనే వేదన అనుభవిస్తూ బయట నుంచి కూడా శత్రువుల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. 2వ వచనం. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. 3 హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురుగాక. దావీదును ద్వేషించిన శత్రువులు చాలామంది ఉన్నారు. 19వ వచనం చూడండి. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను. దావీదంటే ద్వేషం. దావీదు 2 విషయాలు చెప్తున్నాడు. దేవునిని దుఃఖపరిచే ఎన్నో కార్యాలు నేను చేశాను. ఎప్పుడు దేవుని దుఃఖపరచనటువంటి ఉత్తముణ్ణి నేనేమి కాదు. నాలో దేవునికి ఇష్టం కాని సంగతులు ఎన్నో ఉన్నాయి, అందుకు నేను బాధపడుతున్నాను. ప్రభువా నన్ను క్షమించు అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. 18వ వచనం. నా బాధను వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. బాల్యము నుండి ఇప్పటిదాకా ఎన్నోసార్లు నేను దేవుని
దుఃఖపరిచాను. దేవా, నేను బాధపడుతున్నాను, నా బాధ చూడవయ్యా, నా పాపములన్నీ, నా తప్పులన్నీ క్షమించు అని డైరెక్ట్గా అడుగుతున్నాడు. అది ఇంకా రహస్యంగా ఏమి శాలువాలు మడతపెట్టి అన్నట్టు ఏం చెప్పటం లేదు ఆయన. ఐఎమ్ ఏ సిన్నర్ ఓ లార్డ్, సిన్స్ మై చైల్డ్హుడ్, బాల్యము నుండి నేను దోషిని, నన్ను క్షమించు. నేను రాసుకున్న ఒక పాట మీకు జ్ఞాపకం వస్తూ ఉండాలి. బాల్యము నుండి నే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడనేనయ్యా. బాల్యము నుండి నే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడనేనయ్యా. నీ చెంతకు రాగూడని వాడను, నీ చెంతకు రాగూడని వాడను, మంటిలో దూరలేడు పురుగునయ్యా, మంటిలో దూరలేడు పురుగునయ్యా. రేయింబవలు నాయార్త ధ్వని నీ సన్నిధిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది భక్తులందరి యొక్క హృదయావేదన. ఆదాము కుటుంబములో పుట్టి రక్షింపబడినటువంటి భక్తులందరి హృదయావేదన. నా సహజ స్వభావాన్ని బట్టి, ఈ ప్రకృతిని బట్టి, ఈ మట్టి లోకంలో ఉండే స్థితిగతులను బట్టి, నాకు ఎదురయ్యే జీవిత పరిస్థితులను బట్టి ఎన్నోసార్లు నా వలన ఆ శ్రేష్ఠుడైన దేవునికి, ఉత్తముడైన దేవునికి దుఃఖము కలిగింది. నా ద్వారా ఆయన ఎన్నోసార్లు ఆయనకు బాధ కలిగింది. ఆయన మనస్సుకు బల్లెం గుచ్చుకున్నట్టుగా నా వలన ఆయన బాధపడ్డాడు అనే గ్రహింపు కలిగిన వాడే భక్తుడు. దేవునికి స్తోత్రం. మరి అదొక వైపు ఆ బాధ నడుస్తూ ఉండగా, భూమి మీద కొంతమంది దావీదును ద్వేషిస్తూ ఉన్నారు. 19వ వచనం, క్రూర ద్వేషముతో వారు నన్ను, క్రూర ద్వేషమట, ద్వేషము అందులో మళ్ళీ క్రూరత్వం. అంటే వీడిని అసలు బ్రతకనీయకూడదు, వీడిని ఏదో చేసేయాలి, వీడిని చంపేసేయాలి, సర్వనాశనం చేయాలి, చిత్రవధలు చేయాలి. అవును, అంత ద్వేషం పెట్టుకున్నావు కదా, దావీదు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా? నీ భార్యతోనూ నీ కూతురుతోనూ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? లేకపోతే నీదేమైనా ₹1 తీసుకున్నాడా? ఏ రకంగా నీకు నష్టం వాడంటే మాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? కారణము లేకుండా, హేతువు లేకుండా ఈ భూమి మీద అనేక మంది వ్యక్తులు ద్వేషముతో నింపబడిన వాళ్ళు ఉన్నారు. ఇది సమాజంలో ఒక వాస్తవం. దే సింప్లీ హేట్ అదర్ పీపుల్ వితౌట్ ఎనీ రీజన్, బినా కోई वजह वो लोग नफरत करते हैं. అది శైతాన్ యొక్క లక్షణం, సైతాన్ యొక్క లక్షణం. మరి వారు క్రూర ద్వేషముతో నన్ను ద్వేషించుచున్నారు. ఇతనికి ప్రాణహాని కలిగించాలని కూడా చూస్తున్నారట. 20వ వచనం చూడండి, నా ప్రాణమును కాపాడుమన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రాణాన్ని కాపాడమనే ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఇతన్ని చంపేయాలని చూస్తున్నారు. చంపాలన్నంత ద్వేషం ఎందుకురా నీకు? దావీదు నిన్నేమైనా అన్నాడా? అంటే నేను పాపినని ఆయన చెప్పుకుంటున్నాడు కదా. అంటే పాపినంటే అది దేవునికి ఆయనకు సంబంధించిన విషయం. దేవుడు క్షమిస్తాడో శిక్షిస్తాడో ఆయన దేవుడు చూసుకుంటాడు. నీకు వ్యక్తిగతంగా నీకేం నష్టం చేయలేదు కదా, నువ్వెందుకు పని కట్టుకొని ద్వేషిస్తున్నావు? దానికి డబ్బులు ఖర్చు పెట్టి, సమయం ఖర్చు పెట్టి, ఇదే నీకు బ్రతుకు తెరువైనట్టు ఎందుకురా? అంటే సైతాను యొక్క స్వభావము వాళ్ళ లోపల జీర్ణించుకుందన్నమాట. దేవుడు ఉత్తముడు గనుక ఆయన 2 పనులు చేస్తున్నాడు. ఏమిటంటే, నిష్కారణంగా ద్వేషించే వాళ్ళు తెచ్చే ఆ అపాయకరమైన పరిస్థితుల నుండి దావీదును
సంరక్షిస్తానే ఉన్నాడు. శత్రువుల చేతికి అప్పగించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువుల చేతికి దావీదును అప్పగించలేదు. ఎంతమంది ద్వేషించినా అంతకంతకు వర్ధిల్లి మహాధిపత్యము కలిగి మహాఘనత ప్రభావముతో నిండు ముదిమి వచ్చే వరకు భూమి మీద గొప్ప జ్యోతి వలె ప్రకాశిస్తూ దావీదు జీవించాడు. ద్వేషించిన వాళ్ళందరూ ఒకడొకడు మెల్లిగా టప్పగట్టేశాడు, బాల్చేదనేశాడు, అయిపోయాడు, అంతర్ధానం అయిపోయారు. కానీ దావీదు మాత్రం నిండు వృద్ధాప్యం వరకు ఆశీర్వదించబడి మంచి మహిమ నిలబెట్టాడు. అలాగే దావీదును గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ప్రవక్త అన్నాడు, దావీదు ఎన్నడూ ఏ తప్పు చేయలేదన్నాడు. దావీదు ఒక ఉత్తముడని దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడో దేవుడు. ఒకసారి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు ఎటువంటి వాడు అంటే ఒక్కసారి ఎప్పుడూ తప్పు చేశాడు తప్ప ఇంకెప్పుడు కూడా తప్పు చేయలేదు. ఒక్కసారి దావీదు ఊరియా భార్య విషయములో తప్ప మరి ఎన్నడూను ఏ తప్పు చేయకుండా ఉన్నాడు అని దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆ విషయమే కాకుండా అసలు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే దావీదు ప్రవక్త అయి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు దీర్ఘదర్శి. అసలు యేసయ్య పేరే ఏమిటంటే దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి మంచి సాక్ష్యము దేవుడు దావీదును గూర్చి పలికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరికి ప్రకటన గ్రంథంలో కూడా ఏమన్నాడంటే నేను దావీదు యొక్క వేరును చిగురునై ఉన్నాను. దావీదు యొక్క వేరు చిగురు అనంటే అసలు దావీదు వెనుకున్నవాణ్ణి, దావీదు లోపల ఉన్నవాణ్ణి, దావీదుకు సారం ఇచ్చిన వాడిని మొత్తము నేనే అని అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అలాంటి అద్భుతమైన జీవితము కలిగినటువంటి దావీదు దేవుని కృపలో ఆయన వర్ధిల్లి అంతకంతకు వర్ధిల్లి ఆయన మహాధిపత్యము నుండి ఎలా చచ్చిపోయాడో చెప్తాడు. చూడండి దయచేసి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనం చూడండి దయచేసి. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణము అందెను. దేవునికి స్తుతి కలుగునుగాక. దావీదు వృద్ధాప్యమందు మంచి ముదిమిలో ఆయన మరణం పొందాడు. మంచి ఘనత ప్రభావము కలిగి చనిపోయినాడు. గనుక ప్రాణహాని తలపెట్టినటువంటి శత్రువుల నుండి దేవుడు దావీదును విడిపించాడు. తర్వాత దోషములను కూడా క్షమించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు చెప్పుకుంటున్నాడు, నేను చాలా తప్పులు చేశాను, చాలా నేను దేవుణ్ణి దుఃఖపరిచానని చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడైతే నో దావీదు చాలా ఉత్తముడు. దావీదు ఏ విషయమందును నన్ను దుఃఖపరచలేదు, ఒక్కసారి ఊరియా విషయంలో మాత్రమే అని సాక్ష్యం చెబుతున్నాడు. నిన్ను గూర్చి నన్ను గూర్చి కూడా దేవుడు ఆ సాక్ష్యం చెబుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పశ్చాత్తాపపడిన వారిని క్షమించే దేవుడు, పశ్చాత్తాపపడిన వారిని ఘనపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే దావీదు తప్పులు చేశాడు, పశ్చాత్తాపపడ్డాడు. కానీ దేవుడు దావీదును ఘనమైన స్థానంలో నిలబెట్టాడు. నేను దావీదు కుమారుడని అన్నాడు, దావీదు నా ప్రవక్త అన్నాడు, దావీదు నా దీర్ఘదర్శి అన్నాడు, దావీదు నా తండ్రి అన్నాడు.
దావీదుకు నేను వేరును, దావీదుకు నేను చిగురును అన్నాడు. డేవిడ్ ఈజ్ ఆనర్డ్ బై గాడ్. ఒక విషయం గమనించాలి, పశ్చాత్తాపపడే భక్తుణ్ణి దేవుడు త్రోసివేసేవాడు కాదు, క్షమిస్తాడు. అందరి ముందు లేపి నిలబెట్టి, ఇతడు నాకు ఇష్టడు, ఇతడు ఉత్తముడు, ఇతడు నా భక్తుడు అని చెప్పి నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆయన గొప్ప సాక్ష్యం పలుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతల ఎదుట కూడా ఒప్పుకుంటాడట. పరలోకంలో ఆయన ఒప్పుకుంటాడు. మనల్ని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే, పరలోకంలో ఇదిగో ఇతడు నా కుమారుడు, ఏమండి ఇతడు నా భక్తుడని చెప్పి మనల్ని గూర్చి ఆయన ఒప్పుకుంటాడు. దయచేసి ఒక్కసారి మత్తయి సువార్తలోనికి రండి మీరు. దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చూడండి దయచేసి. 32 కూడా చదవండి, 32 కూడా చదవండి. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో, మనుష్యుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకుంటాడో నేను ఎక్కడ ఒప్పుకుంటాడట? పరలోకమందు అతను ఒప్పుకుంటా. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అనునో నేను కూడా ఎరుగనందును. కొంతమందిని పరలోకంలో ఏం చేస్తాడంటే, ఇతడు నా కుమారుడని దేవుడు తండ్రి అయిన దేవుని ఎదుట, దూతల ఎదుట ఒప్పుకుంటాడు. ఇవాళ మనం పశ్చాత్తాపడితే, యథార్థముగా ఒప్పుకుంటే, మనలను పరలోకంలో ఆయన పిలిచి, ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు, ఇతడు నా కుమారుడు, ఈమె నా బిడ్డ, ఇతడు నా బిడ్డ అని చెప్పి దేవుడు పరలోకమందు తండ్రి ఎదుట ఒప్పుకుంటాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకంలో ఒప్పుకుంటాడు. భూమి మీద మన శత్రువుల బారి నుంచి కూడా ఆయన మనల్ని కాపాడుతాడు. 18వ కీర్తన పరిచయ వాక్యాలు చదవండి దయచేసి. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన ఆ దినమున, దేవునికి స్తోత్రం, శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించిన దినం ఒకటి ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. సౌలు పోయాడు, అబ్షాలోం పోయాడు, షిమీ పోయాడు. మరి ప్రతి శత్రువును దేవుడు చంపివేసి దావీదును విడిపించినప్పుడు దావీదు ఈ పాట పాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని పాట పాడాడంటే, నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశము లరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశము లరికట్టినను, వరద వలె భక్తి హీనులు పొర్లిన విడువక నన్ను ఎడబాయని దేవ విడువక, యెహోవా నా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మరణ పుటురులలో మరువక, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుటురులలో దుర్గమై రక్షణ శృంగమై,
ఆలయములో నామురవినెను నామురవినెను అదరెను ధరణి భయకంపము యెహోవా నా బలమాయదా ధమైనది నీ మార్గం పరిపూర్ణ. దావీదు మంచోడా కాదా? నాకు చెప్పండి. ఏమండి, దావీదు దేవునికి ఇష్టడా కాదా? ఇష్టడేనా? దేవుడు దావీదును మెచ్చుకున్నాడా లేదా? దేవుని చిత్తాన్ని దావీదు జరిగించాడా లేదా? పరలోకమందు దావీదును దేవుడు ఒప్పుకుంటాడా లేదా నా కుమారుడని? దావీదు అనేక సార్లు దేవుణ్ణి దుఃఖపరిచాడా లేదా? చెప్పాలి మీరు నాకు. మరి దుఃఖపరిస్తే ఎలాగ మంచోడయ్యాడు? దుఃఖపరిస్తే ఎలాగ ప్రవక్త అయ్యాడు? ఏమండి, దావీదు దేవుణ్ణి దుఃఖపరిచిన తర్వాత ప్రవక్త ఎలాగయ్యాడని అడుగుతున్నాను. ఎలాగయ్యాడు చెప్పండి? పశ్చాత్తాపము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నీరు గార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు, దేవుని కృప పొందాడు. అది మనకు అవసరమైన సబ్జెక్ట్ కాదు. దేవునికి దావీదుకు మధ్య కొన్ని ప్రైవేట్ లెక్కలు ఉన్నాయి. అది దేవుడు దావీదు చూసుకుంటాడు. నీకు దేవునికి మధ్యలో కొన్ని ప్రైవేట్ లెక్కలు ఉంటాయి. అది ఎవ్వరికీ సంబంధం లేదు, నువ్వే చెప్పుకోవాలి. నీకు దేవునికి మధ్యలో కొన్ని ప్రైవేట్గా చెప్పుకునే లెక్కలు ఉంటాయి, అది నువ్వే చూసుకోవాలి. అది నా లెక్క కాదు. అది నేను నీ గురించి అడగకూడదు, నీవు ఇంకొకరిని గురించి అడగకూడదు. దేవుని ముందు మాత్రం మన లెక్కలు సెటిల్ చేసుకుంటే దేవుడు మనల్ని గురించి ఉన్నతమైన సాక్ష్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క ఒప్పజెప్పవలెను. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక 14:11 చూడండి దయచేసి. 14:11. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. మనలో ప్రతివాడును తన గురించి తానే, మనలో ప్రతివాడును తన పొరుగువాని గూర్చి లెక్క ఒప్పజెప్పవలెనని ఉందా? నేను ఎప్పుడు అనుకుంటాను ఏంటంటే, నా భార్య లెక్క కూడా దేవుడు నన్ను అడగడు, నా కొడుకు లెక్క కూడా దేవుడు నన్ను అడగడు. వాడి లెక్క వాడే చెప్పుకోవాలి. వాడికి నేను సువార్త చెప్పినాక వాడు వినకపోతే దేవుడు వాడిని అడుగుతాడు. నీ భార్య ఎందుకు ఇలా చేసిందని దేవుడు నన్ను అడగడు. ఆమె పట్ల నేను నా ధర్మము నెరవేర్చకపోతే నన్ను అడుగుతాడు. నా ధర్మమంతా నెరవేర్చినాక ఆమె తిరుగుబాటు చేసింది అనుకోండి, రేపు దేవుడు ఆమెనే అడుగుతాడు. నన్ను అందరూ అడుగుతారు, ఎందుకు నీకు విడాకులైందని. దేవుడు న్యాయపీఠం ముందు నన్ను అడగడు, ఎందుకు నా దాసుని మీద విడాకులు కేసు పెట్టామని దాన్ని అడుగుతాడు. నాకు తెలుసు, అది సింపుల్. అది నేను విడిపోతాను అని అనుకున్న మనిషిని అడుగుతాడు తప్ప, వెళ్ళిపోతే ఎందుకు పోనిచ్చావంటే కట్టేసి పెడితే అది కూడా క్రైమే. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు నాకు వద్దు పొమ్మన్నారు అనుకోండి, అవతల వాళ్ళు ఉండి బలవంతంగా కట్టేసి తలుపులేసి తాళం పెడితే అది కూడా నేరమే, దానికి మళ్ళీ శిక్ష పడుతుంది. నా వైపు నుంచి తప్పు లేకుండా నేను చూసుకోవాలి.
కోర్టుకెళ్ళి నిలబడ్డాను, నాకేం అభ్యంతరం లేదు జడ్జి గారు, ఇప్పుడు వస్తే కనుక ఈ మనిషిని పల్లకీలో కూర్చోబెట్టి డప్పులు కొట్టుకుంటూ కుక్కటిపల్లి దాకా తీసుకెళ్తాను. విడిపోదామని పెళ్లి చేసుకోలేదండి, కలిసి ఉందామని చేసుకున్నాం, మీరు నచ్చజెప్పండి అని చెప్పాను నేను. ఇది కోర్టు రికార్డులో ఉంది. ఇది తెలియని పందులు కొంతమంది, నువ్వేం సేవకుడివి, నువ్వు అలాగెలాగ వదిలేదు. నేను వదలలేదురా బాబు, కట్టేసి పెట్టాను కదా, కుక్క పిల్ల కాదు, కుక్కను కూడా కట్టేసి పెడితే అది కూడా అరుస్తుంది. గనుక పర్సనల్గా ఒక లెక్క అనేది ఉంది. నా భార్య లెక్క ఆమెనే అడుగుతాడు, నా లెక్క నన్నే అడుగుతాడు. అలాంటప్పుడు నీ భార్య లెక్కనే నిన్ను అడగనప్పుడు, నీ భర్త లెక్కే నిన్ను అడగనప్పుడు, ఇక ఎవడి లెక్కనో నేను ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు ఫలానా వాళ్ళు అట్లా, ఫలానా వాళ్ళు ఇట్లా అని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించొద్దు. అది మన పని కానీ కాదు. మరి పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అన్నాడా? కనుక మనందరము దేవుని ముందు లెక్క ఒప్పజెప్పుకోవాలి. దావీదును దేవుడు మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు. దావీదు బాల్యము నుండి నేను పాపములు చేసిన వాడను, నా పాపము బహుఘోరమైనది, నన్ను క్షమించుము అని ప్రార్థన చేస్తే దేవుడు శత్రువులందరి నుండి తప్పించి మహా గొప్ప ఘనత ప్రభావాలతో అతని బ్రతుకు ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనా నేను అబ్షాలోములాగా ఉండాలి, నేను షిమీలాగా ఉండాలి అని ఎవడైనా అనుకుంటాడా? చాలామంది పౌలను పెట్టుకుంటాడు. సౌలు అనే పేరు కూడా కొందరు పెట్టుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సౌలు గారు కాదు, బహు అరుదు. ఇష్మాయేల్ అని కూడా పేరు ఒకరు ఇద్దరు పెట్టుకున్నారు నాకు తెలుసు. గొప్ప దైవజనుడు ఉండేవాడు ఇష్మాయేల్ గారని. ఇప్పుడు ఈయన ఉన్నారే, నీతిని భక్తిని నెమరు వెయ్యుమా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు అనే పాట రాసిన దైవజనుడు నిడుమోలు దేవసహాయం గారి తండ్రి గారు. ఆయన కృష్ణా జిల్లా గుడివాడ కూచిపూడి పెదపూడి సెంటర్లో బేతేలు సహవాసం అని నడిపించేవారు. ఆయన ఇస్మాయిల్ గారు చాలా పెద్ద ఆయన, గొప్ప భక్తుడు. రేర్గా అలాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు నేను చూశాను. అడిగాను కూడా, ఎందుకు నాన్నగారు ఈ పేరు పెట్టుకున్నారు, మీరు ఎవరికి ఇస్మాయిల్ అంటే ఇష్టం ఉండదు కదా, ఇస్రాయేల్ అని పెట్టుకోవాలి కదా అంటే, పెద్దలు పెట్టారు నాయన. ఇష్మాయేలు అని అంటే దేవుడు వింటాడు అని అర్థం కదా, భావాన్ని బట్టి పెట్టారు. గాడ్ విల్ హియర్ అవర్ ప్రేయర్ అందుకు పెట్టుకున్నాను. అదొక వాగ్దానం, దేవుడు వింటాడు. దేవుడు వింటాడంటే మరి ఇతడేం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఆ భావంతో పెట్టుకున్న. వెరీ రేర్, ఒకరో ఇద్దరినో నేను చూశాను, కానీ జనరల్గా వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పేరు ఎక్కువ మంది ఇష్టపడతారు. సౌలు అనే భక్తుడిని కూడా నేను చూసా. సౌలు అంటే గ్రేట్ మ్యాన్, గొప్పవాడని అర్థం. అనుకుంటున్నావా అని అంటే, ఎవరైనా ఈ సౌలు వద్దు నాకు, ఆ సౌలు వద్దంటే నేను పౌల్లాగా ఉండాలనుకుంటారు. కానీ లోకంలో దావీద్ అనే పేరు ఎంతమందికి ఉందో చూడండి. దావీద్ అనే పేరు ఇస్లాం ధర్మంలో ఉన్నవాళ్ళు కానీ, క్రైస్తవ ధర్మంలో ఉన్నవాళ్ళు కానీ కోట్ల మంది దావీదులు ఉన్నారు. లక్షల మంది క్రైస్తవులు ఇష్మాయేల్ అని పెట్టుకోలేదు, కానీ ఇస్సాక్ అని పెట్టుకున్నారు, ఇస్రాయేల్ అని పెట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఇవాళ అత్యంత ఘనత వహించిన పేరు భక్తుల పేర్లలో ఒకటి దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసయ్య ఎవరు? దావీదు కుమారుడు, దావీదుకు వేరు. మరి ఆయన పర్సనల్ లైఫ్ అంతా బాగోలేదని చెప్పుకున్నాడు కదా అంటే, ఎప్పుడైతే పశ్చాత్తాపపడి యథార్థముగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో అదంతా వాషౌట్ అయిపోయింది. ఇది దేవుని ఉత్తమత్వం. యెహోవా ఉత్తముడు గనుక పాపులను క్షమిస్తాడు, పశ్చాత్తాపములోకి నడిపిస్తాడు. పశ్చాత్తాపడ్డాక పాత రికార్డ్ అంతా చెరిపేస్తాడంతే. దేవునికి స్తోత్రం. నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను.
పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ పాపాల రికార్డు ఉండదు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీ పాపాల రికార్డు ఉండదు అని మనకు కొలస్సీ పత్రికలో పౌలన్న చెప్పాడు. కొలస్సీ పత్రిక పెద్ద వచనము, చాలా పారాగ్రాఫ్ లాగా ఉంది. చూడండి మీరు 2వ అధ్యాయం 15వ వచనము. దేవుడు వ్రాత రూపకమైన, అక్కడి నుంచి చదవండి మీరు దయచేసి. వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి. ఏమండి, మన అపరాధములన్నిటినీ ఒక మాట గమనించాలి. ప్రతి ఆదివారం మన తప్పులు ఒప్పుకుంటున్నాం కదా, వాటిని క్షమించడమే కాదు ఆ చేవ్రాతను తుడిచివేశాడట. ద రికార్డ్ ఆఫ్ యువర్ సిన్స్ ఈజ్ వైప్డ్ ఆఫ్. లెట్ మీ టెల్ యూ, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, నమ్మండి. గాడ్ డస్ నాట్ కీప్ ద రికార్డ్ ఆఫ్ యువర్ సిన్స్. నీ పాపాల రికార్డు దేవుడు తన దగ్గర పెట్టుకోడు. దావీదు ఎలా దేవుని దుఃఖపెట్టాడు, ఏ రకంగా బాధ పెట్టాడు, దానికి ఆయన కూడా బాధపడ్డాడు. లెక్క ఫినిష్ అయిపోయింది. దేవుడు నీ తప్పులను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాడని నీవు అనుకోవద్దు. దయచేసి మనలో చాలామందికి ఈ మాట అవసరమని ప్రభు మళ్ళీ మళ్ళీ నా చేత పలికిస్తూ ఉన్నాడు. దేవుడు క్లియర్గా చెప్పాడు, జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి. హెబ్రీ పత్రిక 8:12 చూడండి దయచేసి. వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. వారి దోషముల విషయములో ఏం చేస్తానంట? ఇది నీవు అప్లై చేసుకో, నువ్వు స్వతంత్రించుకో. కొంతమంది ఒకటే తప్పును గురించి బ్రతుకాలమంతా మాట్లాడతారు. సాతాను ఒక భ్రమలో ఉంచేశాడు విశ్వాసులలో ఆనందం లేకుండా చేయడానికి. కొన్నాళ్ళ క్రిందట ఒక తల్లిగారి విషయం నేను చెప్పాను కదా. నిండు వృద్ధురాలు, పండు వృద్ధాప్యం, 80 ఏళ్ళ పైబడ్డ వయసు, ఏడ్చి ప్రార్థన చేస్తూ, ప్రభువా నా దోషములను క్షమించు, నా పాపమును క్షమించు, ఘోర పాపినని ఏడుస్తుంది. నేను అడిగాను తర్వాత ప్రార్థన, అమ్మ ఏం పాపం, మీరేం పాపం చేసే, 80 ఏళ్ళ వయసు కదా, ఏం పాపం, నేత్ర పాపమా, ఏం చేసి ఉంటారు, ఏం చేతనవుతుంది పాపం ఆమె అని అంటే, విగ్రహారాధన అండి. మీరు రక్షణ పొంది ఎంతకాలమైంది అంటే, ఆమె 20 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు రక్షణ పొందిందంట. అంటే 60 ఏళ్ళు ప్రభుతో నడిచింది తల్లిగారు. 60 ఏళ్ళు ప్రభుతో నడిచి ఇప్పుడు నేను విగ్రహారాధన చేశాను క్షమించమంటుంది. ఎప్పుడు చేసింది విగ్రహారాధన అంటే 60 ఏళ్ల కిందట చేసింది. విగ్రహారాధన మానేసి ఆత్మలో సత్యదేవుని ఆరాధించడం మొదలుపెట్టి 60 ఏళ్ళు దేవుని ఆరాధించింది. మధ్యలో ఎప్పుడన్నా విగ్రహాలయాలకు వెళ్ళావా అంటే, లేదు బాబు, ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏడుస్తావేంటి విగ్రహాలు అంటే, అప్పుడు చేశాను కదా మరి ఆ బాధ ఉండదా అంటుంది. అప్పుడెప్పుడో చేసిందట. దయచేసి గమనించాలి, దేవుడు నీ పాత పాపాలను మరిచిపోయాడు, నీవు కూడా మరిచిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒప్పుకున్న ప్రతి పాపమును దేవుడు మరిచిపోయాడు, ఇంకెప్పటికీ గుర్తు చేసుకోడు. అందుకు దేవుని నువ్వు హృదయపూర్వకంగా స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, నేను మీకు 10 లక్షలు అప్పించాను అనుకోండి,
తర్వాత 10 సంవత్సరాలైంది, మీరు తీర్చలేకపోయారు. ఆఖరికి నేనే మీ మీద జాలిపడి పిలిచి, పర్వాలేదు, మీరు నాకు 10 లక్షలు ఇవ్వనక్కర్లేదు, మీరు నాకు షూరిటీగా ఇచ్చిన చెక్ ఇక్కడ ఉంది, ఇదిగో చింపేస్తున్నాను, ప్రామిసరీ నోట్ ఉంది, చింపేస్తున్నాను, ఇంకా నీకు నాకు ఏ రుణము లేదు బాబు, హ్యాపీగా ఉండు, నీ సంపాదనతో నువ్వు బ్రతుకు, నీ అప్పు నేను క్షమించేసానని నీ కళ్ళ ముందే ఆ ప్రామిసరీ నోట్ అంతా చింపేశాను అనుకో. చింపేసినప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? చాలా థ్యాంక్స్ అయ్యగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అనాలి, సంతోషపడాలి, వెళ్ళిపోవాలి. కానీ మళ్ళా ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, నేను నీకు 10 లక్షలు ఇవ్వాలి కదా అయ్యగారు, ఇవ్వలేకపోతున్నాను అంటే, సరే పర్వాలేదు, నిన్ననే చెప్పా కదా ఇవ్వద్దు, ఇంకా నీకు నాకు ఆ కేసే లేదు, సరేనని మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఎవ్రీడే వచ్చి మీకు 10 లక్షలు ఇవ్వాలి కదా అని అంటే చిరాకేసి వీడిని కట్టేసి అసలు 10 లక్షలు ఇచ్చిన దాకా వదిలిపెట్టొద్దురా అనాలనిపిస్తుంది. నేను క్షమించేశాను మొర్రో, నాకు నీ 10 లక్షలు వద్దు, ఇచ్చేసాను కదా తీసేసుకో, ఇంకా నాకు వద్దని చెప్పిన తర్వాత రోజు పొద్దున్న వచ్చి నా తలుపు కొట్టి, నేను నీకు 10 లక్షలు అప్పున్నాను కదా అంటే, అప్పులు లేవని చెప్పాను కదా, చింపేశాను కదా, మళ్ళీ ఎక్కడ తప్పు? దేవుడిచ్చిన క్షమాపణను స్వతంత్రించుకోవాలి. నువ్వు పశ్చాత్తాప పడకపోతే ఆ పాపం నీ మీద ఉంటుంది. నేను తప్పు చేశానని బాధపడకపోతే ఆ లెక్క నీ మీద ఉంటుంది. కానీ తప్పును నీవే అసహించుకొని బాధపడి ప్రభువా నన్ను క్షమించమని కన్నీళ్లు గార్చిన తరువాత ఆ రికార్డే ఉండదు. నువ్వు పరలోకానికి వస్తావు, వచ్చిన తర్వాత తండ్రి నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించావు అన్నావు అనుకో, దేవుడు అంటాడు ఈ అమ్మాయి రికార్డు తీసుకురా, ఈ అబ్బాయి రికార్డు తీసుకురమ్మంటాడు. ఫైల్ మీద రాసి ఉంటుంది అద్దంకి రంజిత్ ఓఫీర్, తీయరా ఈయన అప్పేదో తీయని అంటాడు. దేవదూతలు ఆ ఫైల్ ఓపెన్ చేస్తారు, మొత్తం తెల్ల కాగితాలు ఉంటాయి. ఏది బాబు ఏదో అప్పు అన్నావు, ఇక్కడంతా తెల్ల కాగితాలు ఉన్నాయి కదా, ఏం రాసిలేదు నీ అప్పు ఇక్కడ. కానీ నాకు జ్ఞాపకం ఉంది తండ్రి, నిన్ను చాలాసార్లు నేను దుఃఖపెట్టాను, ఇక్కడ లేదు కదా, రికార్డులో లేదు కదా, ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటాడు. నాకు కన్ఫ్యూషన్గా ఉంది తండ్రి, నేను నిన్ను దుఃఖపెట్టిన మాట వాస్తవమే, మరి ఇక్కడ రికార్డు లేదేంటి? పరలోకంలో సత్యమే ఉండాలి కానీ అబద్ధం ఉండకూడదు కదా, మరి సత్యం ఇక్కడ లేదేంటి? నేను పాపినన్న సంగతి లేదేంటి అంటే, సత్యమే ఉంటుంది రా బాబు, ఇక్కడ అబద్ధాలు ఉండవు, సత్యమే ఉంటుంది. ఇక్కడ ఉన్న సత్యం ఏంటంటే, నీ రుణపత్రాన్ని సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేవ్రాత నేను చెరిపేశాను, చాలా తప్పులు రాసి ఉండినాయి, అవన్నీ నా రక్తంతో తుడిచిపెట్టేశాను, అందుకే తెల్ల కాగితాలు ఉన్నాయి. నీ ఫైల్ అంతా పరలోకంలో మొత్తం తెల్ల కాగితాలే, ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడ్డావు, దేవా నన్ను క్షమించమని వేడుకున్నావు గనుక. నేనది నమ్ముతున్నాను, నీవు కూడా అది నమ్మాలి. పశ్చాత్తాప పడకపోతే ఇప్పుడు పశ్చాత్తాప పడాలి, పశ్చాత్తాప పడితే తర్వాత ఆయన క్షమాపణను స్వతంత్రించుకొని ఆనందంగా ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితము అంటే ఎప్పటికప్పుడు దేవునితో సమాధానపడి మన చేవ్రాతను, రుణపత్రపు చేవ్రాతను యేసు రక్తంతో చెరిపేసుకుంటూ ముందుకు సాగడమే క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనము ఈ సమయంలో మరొకసారి మనల్ని మనం పరీక్షించుకొని వేదనలో నుండి రక్షణ ఆనందంలోకి అడుగు పెడదాం, బాధలో నుండి విడుదలలోనికి అడుగు పెడదాం. మనం కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా దావీదును ఘనపరిచినట్టుగా నన్ను కూడా ఘనపరుస్తావనే వాగ్దానం నేను స్వతంత్రించుకుంటున్నాను. దావీదు పశ్చాత్తాపాన్ని అంగీకరించావు. యెహోవా ఉత్తముడు గనుక పాపుల మీద జాలి చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉత్తముడు గనుక
పాపులను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఉత్తముడు గనుక మన రుణపత్రం మీద చేవ్రాత తుడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఉత్తముడు గనుక నీ గత పాపాల రికార్డ్ అంతా చెరిపివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ఉత్తముడు, ఉత్తముడు, ఉత్తముడు. దేవా నీకు స్తోత్రాలు. సర్వోత్తముడవైన యేసురాజా, ఈ దినాన నన్ను క్షమించు. మరొకసారి మనం కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని ప్రభు తట్టు చూస్తూ, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు, నీ రక్తముతో నన్ను కడుగు అని మన ప్రభువును మనం వేడుకొందాం. ఈ రోజు నుండి నీవు పాత పాపాల కొరకు ఏడవకూడదు. నీ గత పాపములన్నీ కడుగబడినవి. దేవుని దగ్గర రికార్డు లేదు. అనవసరంగా నువ్వు రికార్డు రాసుకోవద్దు. నీ రికార్డు దేవుడు చెరిపేశాడు. చెరిపేసింది నువ్వు రాయొద్దు. మళ్ళీ ఆ తప్పు చేయొద్దు. పాపం చేస్తే పర్వాలేదు అని బైబిల్ చెప్పడం లేదు. పాపము ఘోరమైనది. అది ఏ రకమైన పాపమైనా, నీ పెదవుల మాటలలో పాపమైనా సరే అది ఘోరమైనది. మనస్సులో ద్వేషం పెంచుకున్న అది కూడా ఘోరమైన పాపమే. అసూయ అనే పాపం కూడా ఘోరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము అసహ్యమైనది, ఘోరమైనది నిజమే, కానీ ఆ రికార్డును చెరిపివేసే ప్రక్రియ ఒకటి ఉంది. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వైపింగ్ అవే ద రికార్డ్ ఆఫ్ యువర్ ఓల్డ్ సిన్స్. ఈ ఫ్యాక్ట్ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకప్పుడు నీవు దోషివే, కానీ పశ్చాత్తాపడ్డావు. నీ పాపాల రికార్డు దేవుడు చెరిపేశాడు. దేర్ ఇస్ నో మోర్ రికార్డ్ ఆఫ్ యువర్ సిన్స్ ఇన్ హెవెన్. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనన్నాడు. నమ్ము, నమ్ము, నమ్ము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమై ఉండడం అసాధ్యం. దేవుడు నీ రికార్డ్ అంతా చెరిపేశాడని నువ్వు నమ్మకపోతే దేవునికి ఇష్టడువై ఉండలేవు, ఇష్టరాలవై ఉండలేవు. ప్రభువా, గడిచిన ఆదివారము నుండి ఈ ఆదివారము దాకా నేను నడిచి వచ్చిన జీవిత యాత్రలో నేను కొత్తగా నిన్ను బాధ పెట్టిన సందర్భాలుంటే నాకు తెలియజెప్పయ్యా. ఒప్పుకుంటాను, క్షమించు. నీ రక్తముతో నన్ను కడుగయ్యా. అంతకు మునుపటి దోషములన్నిటిని కూడా ఆ రుణపత్రాన్ని నీ చేత్తో చెరిపేశావు. నీకు వందనాలు. కావాలని నేను నిన్ను దుఃఖపరచలేనయ్యా. నిన్ను సంతోషపరచాలనే ఇష్టం నాకు. కానీ మనిషిని గనుక అనుకోని పరిస్థితుల్లో తప్పు చేశానేమో, నన్ను క్షమించు. నా నోటి మాటతో, నా కనుచూపుతో, నా మనస్సుతో, తలంపులలో, ఆలోచనల్లో నేను నీకు ఎప్పుడైనా దుఃఖము కలిగించి ఉన్నానేమో నాకు తెలియపరచు. పాపమును అసహించుకుంటున్నావయ్యా నువ్వు. నేను కూడా అసహించుకుంటున్నాను. నీవు అసహించుకుంటున్న దాన్ని నేను కూడా అసహించుకుంటున్నానయ్యా. నాకు అసలు ఇష్టం లేదు. అసూయ అంటే ఇష్టం లేదు, అబద్ధాలంటే ఇష్టం లేదు, ద్వేషించడం అంటే ఇష్టం లేదు, లేని వార్త పుట్టించడం అంటే నాకు ఇష్టం లేదు, అబద్ధపు వార్తలు ప్రచారం చేయడం అంటే నాకు ఇష్టం లేదు. తెలియక నేను చేశానేమో, నన్ను క్షమించు. నీ రక్తముతో నన్ను కడుగమని మనం అడుగుదాం. విన్న వాక్యపు కాంతిలో ఇంకా మన మనస్సాక్షి చెబుతున్న ప్రకారం దేవుని ముఖ కాంతిలో
మనలను మనం పరీక్షించుకుందాము. తండ్రి, నాకు సహాయము చేయి తండ్రి. నేను ఏ విషయంలో తొలగిపోయానో, తప్పిపోయానో నాకు తెలియచెప్పని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు. నా దోషములు నా కళ్ళ ముందుకు తీసుకురా. నాకు తెలియచెప్పు. నాకు తెలియదయ్యా. నన్ను క్షమించు. నీ రక్తముతో నన్ను కడుగు. నీ అగ్నితో నన్ను కాల్చు. నన్ను బంగారములాగా పుటము వేయి. నేను ఒప్పుకుంటున్నానయ్యా, చాలా విషయాల్లో నేను తప్పు చేశాను. నా తప్పుల విషయంలో మీరు దయగలిగి నన్ను క్షమించి రుణపత్రపు చేవ్రాతను తుడిచివేసి నా మనస్సాక్షికి ధైర్యం కలిగించు తండ్రి అని అడుగుదాం. అదే సమయములో క్రూర ద్వేషముతో నన్ను ద్వేషించుచున్న శత్రువుల నుండి కూడా నన్ను తప్పించు. దావీదును కాపాడినవు, నన్ను కాపాడు. దావీదును ఘనమైనటువంటి అంత్యదశకు నడిపించావు. నా అంత్యదశ కూడా ఘనముగా ఉండుటకు సహాయం చేయమని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజా, నీకు వందనాలు. నీకు ఇష్టము కాని ప్రతి కార్యము నుండి నన్ను విడిపించు. నీ రక్తము పోసి నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు అని ప్రార్థన చేద్దాం. కొంత సమయము ప్రార్థనలో గడుపుదాం. ఇది ప్రార్థన సమయము, ఇది స్వపరీక్ష సమయము, మన తప్పులు మనం ఒప్పుకునే సమయము, యేసయ్యా నన్ను క్షమించమని వేడుకునే సమయం. యేసయ్య దిగి వచ్చి తన రక్తమును మన మీద పోసి మనల్ని శుభ్రముగా శుద్ధి చేసే సమయం ఇది. అందరికీ తమ తమ దోషాలు ఒప్పుకోవడానికి సమయం ఇస్తూ, నేను కూడా మానవ మాత్రునే గనుక నేను కూడా స్వపరీక్షకు, యేసు రక్తపు నదిలో స్నానానికి నేను కూడా ఉపక్రమిస్తూ, మరి కొద్దిసేపిక నేను మాట్లాడను. ప్రియులారా, మనందరం దేవునితో సమాధాన పడదాం రండి. దేవా, నీకు స్తోత్రము, స్తోత్రం.